హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పర్ఫెక్ట్ ఎడిక్షన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకుని స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ రిలేషన్షిప్లో అయితే ఉంటుంది గైస్. బట్ తన బాయ్ ఫ్రెండ్ తనైతే మోసం చేస్తాడు హీరోయిన్ని. హీరోయిన్ సిస్టర్ తోటి రిలేషన్షిప్లో అయితే ఉంటాడు గైస్. ఆ విషయం తెలిసిన హీరోయిన్ బ్రేకప్ అయితే చేస్తుంది అతనితోటి. తర్వాత తనకి ఒక రూమ్ అయితే అవసరం వస్తుంది గైస్. అయితే తన ఫ్రెండ్ అయితే అడుగుతుంది. తన ఫ్రెండ్ ఒక వ్యక్తిని అయితే సజెస్ట్ చేస్తాడు. అతన్ని అయితే వెళ్ళి మీట్ అవుతుంది హీరోయిన్. మీట్ అయిన తర్వాత అతను ఏం చెప్తాడంటే, నేను నీతో రూమ్ షేర్ చేసుకోలేని అయితే చెప్తాడు గైస్. బట్ హీరోయిన్ తనైతే కన్విన్స్ అయితే చేస్తుంది. హీరోయిన్కి కూడా బాక్సింగ్ అయితే వస్తుంది గైస్. చెప్తుంది, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, అతని మీద గెలవచ్చు అపోజిట్ అతని మీద అని అయితే చెప్తుంది గైస్. అంటే తన బాయ్ ఫ్రెండ్ మీద తిన్ని గెలిపిద్దామని అయితే అనుకుంటుంది గైస్ హీరోయిన్. అలాగే అతనికి కన్విన్స్ అయితే చేస్తుంది. తను కూడా ఒప్పుకుంటాడు గైస్. అలాగే తన ట్రైనింగ్ కూడా ఇస్తుంది అతనికి. ఈ జర్నీలో వాళ్ళ మధ్యలో ప్రేమ అయితే పుడుతుంది గైస్. ఆ ప్రేమ ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ తను మాట ఇచ్చినట్టు తన మీద గెలిపించిందా, తన బాయ్ ఫ్రెండ్ మీద తిన్ని గెలిపించిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. 2 కూడా అనిపించింది, చాలా బాగుంది. మంచిగా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే తన బ్రేకప్ అవుతుందో, ఎప్పుడైతే ఆ వ్యక్తిని అయితే మీట్ అవుతుందో, తన ట్రైనింగ్ ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో, అక్కడి నుంచి మూవీ సూపర్గా అనిపిస్తుంది గైస్. ఆ ట్రైనింగ్ ఎపిసోడ్స్ కానివ్వండి, అవి సూపర్గా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ మూవీలో ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఎమోషన్ సీన్స్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తుందో తనే హీరో అయితే ఉంటాడు కదా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఎమోషన్ సీన్స్ మాత్రం 2 గుడ్ అనిపించాయి. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది, ఒక పోర్షన్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చే ఎమోషన్ సీన్స్ మాత్రం 2 గుడ్ అనిపించాయి. చాలా బాగా అనిపించింది గైస్. హీరోయిన్ మీద రాసిన ఎమోషన్ సీన్స్ కూడా సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా క్లైమాక్స్ కూడా సూపర్గా అనిపించింది. ఎండింగ్ ఏదైతే ఉందో 2 కూడా అనిపించింది. హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్గా చేసిన అతని క్యారెక్టర్ కూడా సూపర్గా అనిపిస్తుంది. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కొన్ని సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అతని మధ్య ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ హీరోయిన్ మధ్య వచ్చే ఆ సీన్స్ కానివ్వండి, ఆ కెమిస్ట్రీ కానివ్వండి సూపర్గా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఎమోషన్ సీన్స్ మాత్రం 2 కూడా అనిపించాయి. ఇంకా హీరోయిన్ ఇంకా తన సిస్టర్ మీద కొన్ని సీన్స్ అయితే వస్తాయి, అది కూడా సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా బాక్సింగ్ ట్రైనింగ్ సీన్స్ ఏవైతే చాలా బాగా అనిపించాయి. మూవీ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు గైస్, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా స్లో బేస్గా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది, కొద్దిగా ల్యాగ్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. బట్ బోర్ ఎక్కడ ఫీల్ అవ్వదు, మనం కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. పేషెన్స్ ఉండాలి. బట్ మూవీ మాత్రం 2 కూడా అనిపిస్తుంది. ఒక మంచి మూవీ చూస్తే ఫీల్ అయితే వస్తుంది గైస్. ఎక్కడ మనకి డిసప్పాయింట్ అయితే చేయదు మూవీ. 2 కూడా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి. హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానివ్వండి, అలా బాండింగ్ కానీ సూపర్గా అనిపించాయి గైస్. చాలా బాగా అనిపించింది. ఇది ఒక 18+ మూవీ గైస్. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. దీంట్లో సెక్స్ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి గైస్. ఫ్యామిలీ అయితే అవాయిడ్ చేయండి. మెయిన్లీ క్లైమాక్స్ వచ్చే సీన్స్ మాత్రం 2 కూడా అనిపించాయి, బాగా వర్కౌట్ అయ్యాయి. ఏవైతే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న ఎమోషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఎమోషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సూపర్గా అనిపించాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ ఎండ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా 2 కూడా అనిపిస్తుంది. చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కొద్దిగా స్లో బేస్గా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. బట్ ఒక మంచి మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది గైస్. ఓకే, పర్ఫెక్ట్ ఎడిక్షన్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్. ఓకే, పర్ఫెక్ట్ ఎడిక్షన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.